తురీయమైన ఆత్మస్వరూపంలో బీజభావం కానీ ఫలభావం కానీ కుదరదు, ఉండదు. కథం పునఃకారణబద్ధత్వం ప్రాజ్ఞస్య తురీయేవా తత్వాగ్రహణాన్యథాగ్రహణ లక్షణౌ బంధౌ నసిద్ధ్యత ఇది అది రాసుకోవాలి. అంటే మొదట్లోనేమో విశ్వడికి తైజసుడికి కారణబంధం కార్యబంధం రెండూ ఉన్నాయి అన్నారు. పోనీ అదే లోక వ్యవహారం బాగానే ఉంది. ప్రాజ్ఞుడి దగ్గరికి వచ్చేసరికి కారణబద్ధత్వం ఉంటుంది అన్నారు. తురీయుడి దగ్గరికి వచ్చేసరికి రెండూ లేవు, తత్వాగ్రహణము అన్యథాగ్రహణము అనేటువంటి పేరుతో పిలువబడే బంధములు లేవు అంటున్నారు. ఎలా తెలుస్తుంది? కథం పునః అని ప్రశ్న చేస్తున్నారు. ఈ మాట ఎలా తెలుస్తుంది అనేటువంటి మాట. దానికి తర్వాత వస్తుంది కథం పునః కారణబద్ధత్వం ప్రాజ్ఞస్య తురీయేవా తత్వాగ్రహణ అన్యథాగ్రహణ లక్షణౌ బంధౌ నసిద్ధ్యత ఇది యస్మాత్ ఆత్మవిలక్షణం అవిద్యాబీజప్రసూతం బాహ్యం ద్వైతం ప్రాజ్ఞః నకించన సంవేత్తి యథా విశ్వతైజసౌ తతశ్చాసౌ తత్వాగ్రహణేన తమసా అన్యథాగ్రహణ బీజభూతేన బద్ధో భవతి అని దానికి తర్వాత కారిక. అది చూడండి, ముందు వాటికి రాశాం. కార్యకారణబద్ధౌ తౌ ఇష్యేతే విశ్వతైజసౌ ప్రాజ్ఞః కారణబద్ధస్తు ద్వౌ తౌ తుర్యే న సిద్ధ్యతః అని చెప్పి తర్వాత దానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. నా ఆత్మానం నా పరాంశ్చైవ నా సత్యం నాపి చ అనృతం ప్రాజ్ఞః కించన సంవేత్తి తుర్యం తత్సర్వదృక్ సదా. ఈ రెండిటికి ప్రాజ్ఞుడికి తుర్యుడికి ఉండే స్వరూపం చూపిస్తున్నారు. ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞుడైన వాడు తన్ని కానీ ఆత్మను కానీ తన్ని కానీ ఇతరులను కానీ లేదా సత్యాన్ని కానీ అబద్ధాన్ని కానీ దేన్ని కూడా వాడు తెలుసుకోడు. ప్రాజ్ఞ కించన న సంవేత్తి అని అర్థం. నా ఆత్మానం సంవేత్తి, నా పరాంశ్చైవ సంవేత్తి, నా సత్యం సంవేత్తి, నాపిచ అనృతం సంవేత్తి, కించన న సంవేత్తి అనేది ఇది ప్రాజ్ఞుడు యొక్క స్వరూపం చెప్పారు. తుర్యుడు తత్ సర్వదృక్ సదా, వీడు అన్నిటినీ చూస్తాడు, ఎల్లప్పుడూ అన్నిటినీ చూసేవాడు. సర్వదృక్ అదే ఎప్పుడైతే అన్నారో ఆయనకి తత్వ అగ్రహణం కానీ అన్యథాగ్రహణం కానీ తుర్యుడికి ఉండవు. ప్రాజ్ఞుడికి అయితే ఇవేవి చేయట్లేదు కనుక తత్వ అగ్రహణం మాత్రం ఉంది. ఇంకోటి ఏదైనా తెలిస్తే అన్యథాగ్రహణం అనొచ్చు. ఇంకోటి ఏది వాడు తెలియట్లేదు కదా, తన్ని కానీ ఇతరులు కానీ సత్యాన్ని కానీ అబద్ధాన్ని కానీ దేన్ని తెలుసుకోవటం లేదు కనుక వాడు అన్యథాగ్రహణం అనేటువంటి ఫలభావం వాడికి లేదు, కేవలం తెలియటం లేదు అనేటువంటి మాట ఉంది కనుక తత్వ అగ్రహణము అనే బీజభావం మాత్రం ప్రాజ్ఞుడికి ఉంది. అయితే ప్రాజ్ఞుడిలో బీజభావం ఉంది అనడానికి, తుర్యుడిలో అది ఏమీ లేవనడానికి ఈ కారికలో స్పష్టత ఇచ్చారనమాట. నా ఆత్మానం నా పరాంశ్చైవ నా సత్యం నాపిచ అనృతం ప్రాజ్ఞః కించన సంవేత్తి వరకు ప్రాజ్ఞుడి యొక్క భాగం. తుర్యం తత్ సర్వదృక్ సదా అనేటువంటిది తుర్య స్వరూపంలో చెప్పినమాట. ఇప్పుడు భాష్యకారులు చూద్దాం. కథం పునః కారణబద్ధత్వం ప్రాజ్ఞస్య, ప్రాజ్ఞుడు కారణమాత్ర బద్ధుడు అని చెప్తున్నారు మీరు. తురీయుడికి తత్వాగ్రహణము అన్యథాగ్రహణము అనేటువంటి బంధములు రెండు ఉండవు అని చెప్పారు. ఎందువల్ల అని అంటే దానికి కారణం రాస్తున్నారు ఉపపత్తి. యస్మాత్ ఆత్మవిలక్షణం అవిద్యా బీజ ప్రసూతం బాహ్యం ద్వైతం ప్రాజ్ఞః నకించన సంవేత్తి. అంటే ఆత్మ విలక్షణమైన అంటే ఆత్మస్వరూపము కంటే భిన్నమైన అవిద్యా బీజ ప్రసూతం, అవిద్య అనే బీజము దానివల్ల తయారైన బాహ్య ద్వైతం. అవిద్యా బీజ ప్రసూతం అంటే అవిద్యైవ బీజం అన్నమాట. అవిద్యయే బీజము, దానివల్ల ప్రసూతం అంటే దానివల్ల పుట్టిన, దానివల్ల తయారైన అని అర్థం. ఏమిటవి? అవిద్యా బీజము చేత ప్రసూతము అంటే పుట్టినది ఏది అంటే బాహ్యమైన ద్వైతము. ఆ బాహ్య ద్వైతాన్ని దేన్ని కూడా ప్రాజ్ఞుడు ఏమాత్రము తెలుసుకోడు. అంటే అన్యథాగ్రహణం లేదు అని అర్థం. యథా విశ్వతైజసౌ అనే దానికి వ్యతిరేక దృష్టాంతం. వాళ్ళిద్దరూ తీసుకుంటారు. తెలియకపోవడం వరకు ప్రాజ్ఞుడికి, వాటిని ఇతరత్రా చెప్పి బాహ్య ద్వైతాన్ని చూడడము అనేది విశ్వడికి తైజసుడికి కూడా ఉంది. అక్కడ ద్వైత ప్రపంచ భానం అంతా ఉంది వాళ్ళకి. అది నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు, తను కావచ్చు, ఇతరులు కావచ్చు. ఆ పైన చెప్పినటువంటి నా ఆత్మానం నా పరాన్ నా సత్యం నా అభియానృతం ఇవన్నీ అదంతా బాహ్య ద్వైతం. ఈ బాహ్య ద్వైతాన్ని విశ్వడు తైజసుడు చూసినట్టుగా
ప్రాజ్ఞుడు మాత్రం చూడడు. కనుక ఫలభావం లేదు, కేవలం బీజభావం మాత్రమే ఉంది అనే మాట రాశారు. ద్వైతం ప్రాజ్ఞ నకించిన చెప్పండి. చిన్న వ్యాకరణంలో సందేహం అండి ఇక్కడ యస్మాత్ ఆత్మ విలక్షణం అవిద్యా బీజ ప్రసూతం బాహ్యం అన్నారు. అవును అవును. ఇప్పుడు ఈ ఆత్మ విలక్షణము అవిద్యకి చెప్తున్నారా బాహ్యానికి చెప్తున్నారా? బాహ్యమే. అలా కాదు మాస్టర్, మీరు ఒక మాట, ఒకటి ఏ విభక్త్యంత పదాలు విశేష విశేష భావాన్ని పొందుతాయి కదా. సమానమైన విభక్తిలో ఉన్న పదాలు విశేష విశేష్యాలు అవుతాయి. బాహ్యం ద్వైతం అని ప్రథమ ఏకవచనాల్లో ఉన్నాయి. అవునండి. అంటే అవిద్యా బీజ ప్రసూతం అంత ఏకపదం. దీనిలో అవిద్యలో విశేషణం ఎలా అవుతుంది? దీని మీద అవిద్యా శబ్దం మీద విభక్తే లేదు. అవునండి అవునండి. ప్రసూతంగా వస్తుంది అప్పుడు అయితే మరి అవును, అది బాహ్యమే. అంటే ప్రసూతానికి బాహ్యానికి వస్తుందా అనేది నాకు క్వశ్చన్. అన్ని ఒకటే కదా. ప్రసూతమైనది ఆత్మ విలక్షణమైనది, అవిద్యా బీజ ప్రసూతమైనది, బాహ్యమైనది అయిన ద్వైతము. ఆ ద్వైతానికి ఈ మూడు విశేషణాలు అన్ని ప్రథమ నపుంసకలింగం ప్రథమ విభక్తి ఏకవచనాల్లో ఉన్నాయి. ఇప్పుడు అలా మీరు అనొచ్చు, అవిద్య అనేది కూడా విడిగా విడగొట్టేస్తే ఇది కూడా ప్రథమ ఏకవచనమే కదా అని ఎవడైనా అడగచ్చు. కానీ సమాన లింగకత్వం లేదు, నపుంసకలింగంలో లేదు, అవిద్యా లింగంలో. అప్పుడు అవిద్యా విలక్షణ అంటారు కానీ అవిద్యా విలక్షణం అనరు. అంచేత అవిద్యలో అన్వయం కాదు, అవిద్యా బీజ ప్రసూతంలోకి అన్వయం చేయాలి. సమాన లింగకము సమాన వచనకము అవ్వాలి. సమానమైన లింగంలో, సమానమైన విభక్తిలో, సమానమైన వచనంలో ఉండాలి. యల్లింగం యద్వచనం యాచే విభక్తి విశేషణస్యాపి తదేవ లింగం సైవ విభక్తి తదేవ వచనం నియమం. అంచేత ఇక్కడ యస్మాత్ ఆత్మ విలక్షణం అవిద్యాబీజ ప్రసూతం బాహ్యం ద్వైతం. ఈ ద్వైతానికి ఈ మూడు విశేషణాలు. ఈ ద్వైత ప్రపంచాన్ని ఆ ప్రాజ్ఞుడు చూడడు. యథా విశ్వతైజసౌ అంటే వాళ్ళు ఎలా చూస్తారో అలా చూడరు అని. వాళ్ళు ఎలాగ చూడరు అంటే వాళ్ళు చూడటం లేదని అర్థం కాదు, వ్యతిరేక దృష్టాంతం. విశ్వతైజస్సులు ఇద్దరూ ఎలా చూస్తున్నారో అలాగా ప్రాజ్ఞుడు చూడడు అని అర్థం. యథా విశ్వతైజసౌ తతశ్చాసౌ తత్వాగ్రహణేన తమసా అన్యథాగ్రహణ బీజభూతేన. ఇక్కడ కూడా అంతే వ్యాఖ్యానాలు చూడండి. తత్వ అగ్రహణేన తృతీయ ఏకవచనం, తమసా తృతీయ ఏకవచనం, అన్యథాగ్రహణ బీజభూతేన ఇది కూడా తృతీయ. ఈ మూడు వరుస విశేషణాలు. తమస్సు అనేదానికి అవిద్య అజ్ఞానము అని అర్థం. ఈ అజ్ఞానమే అన్యథాగ్రహణానికి బీజం. అదే తత్వ అగ్రహణం అంటే. అంటే ప్రాజ్ఞుడికి అజ్ఞానం ఉంటుంది, అదే తత్వ అగ్రహణము. అదే అన్యథాగ్రహణ బీజభూతమైన తమస్సుతో మాత్రమే బద్ధుడవుతాడు. అంటే బీజభావం మాత్రమే ఉంది, ఫలభావం లేదు. ఇది అయిపోయిన తర్వాత యస్మాత్ తురీయం తత్ సర్వదృక్. యస్మాత్ తురీయం అనే దగ్గర అన్వయం కాదు, యస్మాత్ అని ఆపండి కాసేపు. తురీయం తత్ సర్వదృక్ సదా తురీయాత్ అన్యస్య అభావాత్ సర్వదా సదైవేతి సర్వంచ తద్దృక్చేతి సర్వదృక్. అక్కడ చెప్పి యస్మాత్, అక్కడ సర్వదృక్. తస్మాత్ నా తత్వాగ్రహణ లక్షణం బీజం, అక్కడికి అన్వయం. ఆ తురీయమైనది అన్నిటినీ చూస్తుంది కనుక అది ఎలాగ అన్నీ అవుతుంది. దృక్ సర్వదృక్ అంటే అన్నిటినీ చూస్తుంది అని అర్థం కాదు. అన్నిటినీ చూస్తుంది అంటే భేదం ఉంది. అన్ని వస్తువులు వేరేగా ఉంటాయి, దాన్ని చూసే ఆత్మ వేరేగా ఉంటుంది అని అనాలి. సర్వదృక్ అనే దగ్గర సర్వం పశ్యతి ఇది సర్వదృక్ కాదు, సర్వంచ దృక్చ అని రాశారు. అదే సర్వము, అదే దృగ్రూపము. ఆత్మవస్తువు తురీయమైన ఆత్మ, అది దృక్స్వరూపము, అదే సర్వము. ఆత్మైవేదకం సర్వం. ఆత్మ కంటే వేరే వస్తువు లేదు కనుక తత్వ అగ్రహణ లక్షణమైన బీజం దానికి ఉండదు. కారణ బంధం కూడా లేదు. సరిపోయిందా? గురుగారు సర్వదృక్కి ఎప్పుడు ఇలాగే చెప్పాలండి, సర్వంచ దృక్చ అని. అన్ని చోట్ల కాదు. సర్వదర్శి అన్నప్పుడు సర్వం పశ్యతి అని చెప్తారు. ఎప్పుడు ద్వైతంలో ఉండి సర్వము ఉంటే సర్వం పశ్యతి అనొచ్చు.
సర్వజ్ఞ అన్నారనుకోండి, సర్వజ్ఞ ఈశ్వర సర్వజ్ఞ, ద్వైతవాదంలో చెప్పేటప్పుడు సర్వం తెలుసుకున్నవాడు సర్వజ్ఞుడు అంటే అక్కడ సర్వం వేరేగా ఉంది, దాన్ని తెలుసుకున్నవాడు అని అర్థం. ఇక్కడ సర్వదృక్కు అంటే సర్వము వేరేగా దొరికితే ద్వైతం వచ్చేస్తుంది, అద్వైతం పోతుంది. కనుక యస్మాద్ అయం అద్వైత అవ్యయ తుర్య కనుక ఇక్కడ సర్వదృక్ అనే దానికి సర్వంచ దృక్త్య అని పెట్టారు. సర్వశ్చాసౌ దృక్త్య, సర్వమైన బ్రహ్మస్వరూపము, దృక్ సర్వదృక్, తస్మాత్ న తత్వాగ్రహణ లక్షణం వీర్యం. తదా తత్ర తత్ప్రసూతస్య అన్యథాగ్రహణస్యాపి అతయేవ అభావః. తత్వాగ్రహణమే లేకపోతే అన్యథాగ్రహణం ఎలా వస్తుంది? అన్యథాగ్రహణం రావడానికి బీజమేది అంటే తత్వాగ్రహణం. నిజం తెలియకపోతే వేరే వేరే కల్పనలు చేయొచ్చు. నిజం తెలియకపోవడం అనే తత్వాగ్రహణం బీజమే లేదు ఇక్కడ, కాబట్టి అన్యథాగ్రహణం కూడా ఉండదు. కనుక ఉభౌతౌ బంధౌ అంటే కారణబద్ధత్వం కార్యబద్ధత్వం రెండూ కూడా తుర్యముడుగా ఉండవు అన్నట్టు. తత్ర తత్ప్రసూతస్య అంటే తత్ప్రసూతము, తత్శబ్దానికి అర్థం తత్వాగ్రహణ లక్షణమైన బీజం. అది ఆ తత్వాగ్రహణము లేకపోవడం వల్ల దానివల్ల కలిగేటువంటి అన్యథాగ్రహణము కూడా ఆత్మయందు ఉండదు. తత్ప్రసూతస్య అన్యథాగ్రహణస్యాపి అతయేవ అభావః. నహి సవితరి సదా ప్రకాశాత్మకే తద్విరుద్ధం అప్రకాశనం అన్యథా ప్రకాశనం వా సంభవతి. దృష్టాంతం చూపిస్తున్నారు. ఎలా కుదురుతుంది అంటే ఈ తుర్యము అనేటువంటి మనం చెప్పే ఆత్మస్వరూపం ఎలాంటిది? సూర్యుడు లాంటిది. సూర్యుడు ఎప్పుడూ స్వయం ప్రకాశమానంగా సదా ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయన తద్విరుద్ధమైనటువంటి ఆయన వెలగలేదు అంటాం కానీ, ఆయన మరో రకంగా కల్పించేది అంటాం కానీ ఎలాగ సాధ్యం కాదు కదా. అప్రకాశనం కానీ అన్యథా ప్రకాశనం కానీ. అప్రకాశనం అనేదానికి తత్వాగ్రహణం అని అర్థం, అన్యథా ప్రకాశనం అంటే దానికి అన్యథాగ్రహణం అని అర్థం. ఈ రెండు కూడా లేవు. సూర్యుడు ఎల్లప్పుడూ వెలుగుతూ ప్రకాశిస్తూ ఉన్న కాలంలో ఆయన తద్విరుద్ధమైన అంటే ప్రకాశ విరుద్ధమైన అప్రకాశం కానీ లేదా అన్యథా ప్రకాశనం కానీ సంభవించవు కదా అన్నారు. దానికి ప్రమాణం ఏమిటి? నహి ద్రష్టృదృష్టేర్ విపరలోపో విద్యతే. ఆత్మద్రష్ట ఆయన యొక్క దర్శనానికి లోపం ఉండదు. ఆయన ఒకప్పుడు చూస్తాడు మరొకప్పుడు చూడడం అనే మాట లేదు. ఆయన ఎప్పుడు అలా సదాకాలం చూస్తూనే ఉంటాడు అనేది ప్రమాణ వాక్యం. అథవా ఇదొక పక్షం చెప్పారు సర్వదృక్ అనే దానికి. లేదా రెండో పక్షం అథవేత్యాదిన వ్యాఖ్యానాంతరం మళ్ళీ చేస్తున్నారు. ఇక్కడ నాలుగో పాదం ఏమిటిది? మంత్రంలో నాలుగో పాదం కారణబద్ధస్తు ద్వౌ తౌ సూర్యేన సిద్ధ్యత. అలాగలా అదేనా? కాదు కాదు. తుర్యం తత్ సర్వదృక్ సదా అని ప్రాజ్ఞ కించన సంవేత్తి తుర్యం తత్ సర్వదృక్ సదా అనేది చతుర్థ పాదం కదా. ఈ కారికలో 4 భాగాలు. నా ఆత్మానం న పరాంశైవ ఒక పాదం, నా సత్యం నాపి చానృతం రెండో పాదం, ప్రాజ్ఞ కించన సంవేత్తి మూడోది అయిపోయింది. తుర్యం తత్ సర్వదృక్ సదా అనేది చతుర్థ పాదం. దానికి చతుర్థ పాదస్య అన్యథా వ్యాఖ్యానం అంటున్నారు ఈయన. ఆనందగిరిలో చతుర్థ పాదం ప్రకారాంతరేణ యోజయతి అథవేతి అంటే ఈ సర్వదృక్ అనే దానికి ఇందాక మనం వ్యాఖ్యానం ఏం చేసాము? సర్వంచ తదృక్చ అని చెప్తున్నాం. ఇప్పుడు అలా కాకపోతే ఇప్పుడు వ్యాఖ్యానం ఏంటి? అథవా జాగ్రత్త స్వప్నయో సర్వభూతావస్థ సర్వవస్తు దృక్ దృక్ ఆభాస తురీయేవ ఇది సర్వదృక్ సదా అన్నాడు. అనంటే జాగ్రత్త కాలంలో కానీ స్వప్న కాలంలో కానీ అంటే విశ్వడు తైజస్సుడుగా ఉన్నప్పుడు జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోనూ కూడా సర్వభూతావస్థ సహా సర్వవస్తు దృక్ ఆభాస అప్పుడు అన్ని చూసినట్టుగా అనిపిస్తూ ఉంటాడు. అది ఆభాసం. వాడు వాస్తవంగా తురీయుడే, సర్వదృక్ ఈయనే. అప్పుడు ఈయనే సర్వదృక్ ఆభాసంగా విశ్వతైజస్ దగ్గర జాగ్రత్త స్వప్నాల్లో కనిపిస్తాడు. అంటే అప్పుడు కూడా మనం జాగ్రత్త అవస్థలో కూడా మనం అన్ని చూస్తున్నాము అంటాం, స్వప్నావస్థలో కూడా మానస ప్రపంచాన్ని చూస్తున్నాము అన్నాడు. చూసేవాడు అప్పుడు వాళ్ళు ఎవరు కాదు, విశ్వడు చూడటం లేదు, తైజస్సుడు చూడటం లేదు, అన్ని వేళలా చూసేవాడు ఈ తుర్యుడే అనే అర్థంలో జాగ్రత్త స్వప్నముల దగ్గర కూడా సర్వభూతముల యందు ఉండేటువంటి అవస్థలతో అన్నిటిలోనూ ఉంటూ సర్వ వస్తువులని చూసేట్లాగా కనిపించేవాడు ఎవడు అంటే తుర్యుడే, ఈ ఆత్మే.
కారణం ఏమిటి? నాణ్యతతో వస్తే ద్రష్టృ, దీనికంటే వేరే ద్రష్ట లేదు అన్నాడు. చూసేది ఆత్మే, ఆత్మాతిరిక్తమైన ద్రష్ట లేనే లేడు. విశ్వడు చూస్తున్నాడు. విశ్వడు చూడడం ఏంటంటే విశ్వాంతర్గత చైతన్యం చూస్తాడు. తైజస్సుడు చూశాడు కాదు, తైజసాంతర్గత తురీయమైన ఆత్మ చూసింది. అంచేత తురీయమునకే ద్రష్టృత్వం తప్ప తురీయాతిరిక్తమైన దానికి ద్రష్టృత్వం లేదు. మంత్రం ఏది అంటే నాణ్యతతో వస్తే ద్రష్టృ, ఇంతకంటే వేరే ద్రష్ట లేదు అనేటువంటిది ఉపనిషద్ వాక్యం ప్రమాణము. ఇత్యాది శృతే నిమిత్తాంతర ప్రాప్త ఆశంకా నివృత్త్యర్థ అయం శ్లోక అని మరో శ్లోకం చెప్తున్నారు. ఇప్పుడు ఇంతవరకు చక్కగా ముగ్గురు గురించి చెప్పేశాం మనం. విశ్వడు, తైజసుడు, అలాగే ప్రాజ్ఞుడు, తర్వాత తుర్యుడు. ఈ 4 పాదాల్లోనూ 3 పాదాల్లో విశ్వతైజస ప్రాజ్ఞులు చెప్పారు. 4వ పాదంలో తుర్యుడు అన్నాడు. తుర్య స్వరూపం వాడికి అన్యథాగ్రహణం కానీ తత్వ అగ్రహణం కానీ 2 ఉండవు అనేటువంటి మాట చూపించుకున్నాం. ఇంతవరకు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞతుర్యయో. ఇప్పుడు దీనిలో మాకు సందేహం ఏంటి అంటే అన్యథాగ్రహణం లేదు అన్నారు కదా. అంటే అన్యథాగ్రహణం లేదు అంటే ద్వైతమును తెలుసుకోలేదు, బాహ్య ద్వైతాన్ని చూడ్డు. అది ప్రాజ్ఞుడు కూడా చూడ్డని చెప్పారు కదా మీరు. ప్రాజ్ఞుడికి కూడా బాహ్య ద్వైత ప్రపంచ భానం ఉండదన్నారక. మరి ప్రాజ్ఞుడికి తుర్యుడికి తేడా ఏంటి? విశ్వతైజస్సులు బాహ్య ప్రపంచం చూస్తారన్నారు, బాగానే ఉంది. ప్రాజ్ఞుడు చూడక మరి ప్రాజ్ఞుడికి ద్వైత భ్రమణం లేకపోతే తుర్యుడికి కూడా లేకపోతే వీడికి వాడికి తేడా ఏమిటి అనే ప్రశ్న వస్తుంది కదా. దానికి సమాధానం కోసం చెప్తున్నాడు. ద్వైతస్య అగ్రహణం తుల్యం ఉభయో ప్రాజ్ఞ తుర్యయో. 2 ప్రాజ్ఞుడికి తుర్యుడికి కూడా ద్వైతమును చూడకపోవడం అనేటువంటిది సమానమే. బాహ్య ద్వైత ప్రపంచ భానం ఇద్దరికీ లేదు, అది బాగానే ఉంది. కానీ ఇంకొక ప్రశ్న ఏం చేయాలి? దానికి కారణబద్ధత్వం ప్రాజ్ఞుడికే చెప్పాలి, తుర్యుడికి కారణబద్ధత్వం లేదని ఎలా అంటారు మీరు? ఈ 2 సమానంగానే ఉంది. వాడు బాహ్య ద్వైతాన్ని చూడరు, ఓకే. మరి అలాంటప్పుడు ప్రాజ్ఞుడు ఎలా అయితే కారణబద్ధుడో అలాగే తుర్యుడు కూడా కారణబద్ధుడు అనొచ్చగా. అలా ఎందుకనలేదు మీరు? ఈ ప్రాజ్ఞ తుర్య భేదం ఎలా చెప్తారు అనేది ప్రశ్న. దానికి సమాధానం కోసం ఈ కార్యకు వచ్చింది. బీజ నిద్రాయుత ప్రాజ్ఞ సాచ తుర్యేన విద్యతే. ఇది తేడా. తుర్యుడికి ప్రాజ్ఞుడికి ఉండే తేడా ఏంటి అంటే బీజ నిద్ర అనేది ప్రాజ్ఞుడి యందు ఉంటుంది, తుర్యుడి యందు ఉండదు. బాహ్య ప్రపంచం చూడకపోవడం ఇద్దరికీ కామనే.